యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15 నుంచి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టే. ఏ దారం? ఎర్రని దారం కట్టే. నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందుని నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంట చేర్చుకొనుము. అయితే చేర్చుకోవడానికి ముందు ఒక సంగతి చెప్పారు వాళ్ళు, వేగులు వారు. ఏం చేయాలి? వెరీ గుడ్, అందరూ చెప్పండి. ఏం చేయాలి? ఏం కట్టాలి? దేనికి కట్టాలి? కిటికీకి కట్టాలి. ఇది కట్టాలి. ఎర్రని దారం కట్టే, మాకు కనిపించాలి. అప్పుడేం చెప్పారు చూడండి వాళ్ళు. ఏం చెప్పారంటే, చూడండి, మమ్మల్ని దించిన అని చెప్తున్నారు. ఈ కిటికీ ఎర్రని దారము కట్టే, దారము ఎర్రని దారము కట్టిన ఆ ఇంటికి నీ తండ్రిని తల్లిని అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొను. నీ ఇంట ద్వారములో నుండి వెలుపనికి వచ్చిన వాడు తన ప్రాణమునకు తానే. అంటే ఏం చేయాలి? కిటికీ కట్టిన తర్వాత, కిటికీకి ఎర్రని దారం కట్టిన తర్వాత బయటికి రావద్దు. ఒకవేళ అలా బయటకు వస్తే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు, మేము నిర్దోషమవుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే కానీ ఏ అపాయము తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము కామనరు. 21వ వచనం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగును గాకని చెప్పి వారిని వెళ్ళనిపించను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టాను. మీరు ఈ సంగతి మీకు తెలుసు. యెహోషువ పంపిన వేగులు వారిని భద్రపరిచింది క్షేమంగా. రాజుకు తెలిసిపోయింది, రాజుకు తెలిసిపోయింది వేగులు వారు ఎవరో వచ్చారు. ఎరికో రాజుకు తెలిసిపోయినప్పుడు వీళ్ళని వెతుకులాట ప్రారంభించినప్పుడు ఈ వేసైన రాహాబ్ ఏం చేసింది? వారిద్దరిని జనపనార దానిలో దాచిపెట్టింది. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ మంది వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని కానీ మీరు తరిమితే పట్టుకుంటారని వాళ్ళని పంపించేసింది. కానీ ఏం చేసింది? పై మిద్దెలో జనపనార కింద దాచిపెట్టింది. వాళ్ళని లేచిన తర్వాత అంటుంది, అయ్యా నేను మీకు మేలు చేశాను కదా, నిశ్చయముగా మీరు దేవుని పిల్లలు, దేవుడు మీ కొరకు ఆశ్చర్య కార్యాలు చేశాడు, దేవుడు మీ కానాన్ని ఇవ్వబోతున్నాడు. మేము విన్నాం దేవుడు చేసిన కార్యాలు. మీ ముందు దేవుడు ఎర్ర సముద్రమును ఎలాగ ఆరిపోజేసానో, ఓగును సిహోను రాజును మీరేం చేశారో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అయ్యా నేను మీకు మేలు చేశాను కదా, మీ ముందు ఏ ప్రజలు నిలబడలేరు కదా, మీరు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నారు కదా, ఆ పట్టణం నాశనంలో మేము కూడా ఉండకుండా నేను మీకు మేలు చేశాను కాబట్టి నా ఎడల మీరు మేలు చేయండి. నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా ఇంటి వారందరిని మీరు కాపాడండి అయ్యా. అంటే వాళ్ళు అన్నారు, నిజమే నువ్వు మేలు చేసావు. అయితే నువ్వేం చేయాలంటే, ఈ పట్టణాన్ని మేము జయిస్తూ నాశనం చేస్తూ వచ్చినప్పుడు ఈ పట్టణముతో నీవు చెప్పినట్టుగా నీ కుటుంబం నాశనం కాకుండా, మీ ఇల్లు నాశనం కాకుండా ఏం చేయాలంటే, మీ కిటికీకి ఎర్రని దారము, చెప్పండి ఏ దారం కట్టాలి? ఎర్రని దారం కట్టేసాయి. అదనమాట. అప్పుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే, అది ఎర్రని దారం కట్టేసిందామా. ఏ ఇంటికి ఆ ఎర్రని దారం లేదు, ఈ ఇంటికే ఉంది. వీళ్ళు వెళ్ళి యెహోషువకు చెప్పారు. ఆమె ఎలా మేలు చేసిందో, ఎలా కాపాడిందో తన ప్రాణాన్ని వడ్డేసి. అప్పుడు యెహోషువ ఈ పట్టణాన్ని జయించడానికి వచ్చినప్పుడు ఏమేం చేసిందంటే, ఆ వేగులు వారు చెప్పినట్టు ఆ కిటికీకి ఎర్రని దారం కట్టేసి తన ఇంట్లో మొత్తాన్ని తెచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంది. ఆ ఇంటి పేరు చెప్పండి. ఇప్పుడు ఆ ఇంటికి పేరు పెట్టండి. ఎర్రని దారము కట్టబడిన ఇల్లు. ఇంకా ఎర్రని దారం కట్టబడిన ఇల్లు. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథం చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఈ దారం, ఎర్రని దారం కనిపిస్తానే ఉంటుంది. మీకు గుర్తుందా? ఇశ్రాయేలీలు
430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం తర్వాత వాళ్ళు వెలుపలకు వచ్చేటప్పటికి గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకి, అవును, సంహారక దూత వచ్చి ఆ రక్తమును చూచి, ఇదే ద్వారబంధాలకి ఆమె అయితే కిటికీకి ఎర్రని దారం కట్టింది, వాళ్ళైతే ద్వారబంధాలకి ఏం రాశారు? గొర్రెపిల్ల రక్తం రాశారు. అంటే గొర్రెపిల్ల రక్తము కింద ఉన్న ఇళ్ళు అవి. ఇప్పుడు ఈ మిల్లు ఏంటంటే రాహాబు ఇల్లు యేసు రక్తం, అదే ఎర్రని దారం అంటే యేసు రక్తం. ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళు చెప్పినట్టుగా తన ఇంటి వారందరినీ తీసుకొచ్చి ఆ తొగరు దారం, ఎర్రని దారం కట్టిన ఇంట్లో భద్రపరిచింది. అప్పుడు యెహోషువ వచ్చాడు. 6వ అధ్యాయానికి రండి. ఈ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చినప్పుడు యెహోషువ ఒక మాట చెప్పాడు. ఈ 17వ వచనం, 6:17, ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపించబడెను అని ఒక మాట చెప్పాడు. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టని గనక ఆమె ఇంట ఉన్నందరూ మాత్రమే బ్రతుకుదురు. ఇది ఎలా తెలిసింది? ఆమె ఇంటిని అట్ట గుర్తుపట్టారు. అది మరి అన్ని ఇళ్లలో, అన్ని గృహాలలో ఈ ఒక్క గృహమే ప్రత్యేకమైంది. ఒకదాన్ని బట్టి గుర్తించారు. ఏంటంటే దూరం నుంచి చూస్తుంటే ఆ కిటికీకి ఏముంది? ఎర్రని దారం. ఎర్రని దారము కింద ఉన్న ఇల్లు అనగా యేసు రక్తం, ఎరుపు రంగు, యేసు రక్తము రక్షణ ఇల్లు అన్నమాట. అర్థమైందా? కాబట్టి మీరు చూడండి, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము ద్వారా మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా. చూసారా? రాహాబు వేశ్య ఆమె ఒక్కటే, ఆమె ఇంటివారు, ఆమె విశ్వసించింది. వేగులు వారు చెప్పినట్లుగా కిటికీకి ఎర్రని దారం కట్టింది. ఇప్పుడు ఆ ఇల్లు రక్షణలో ఉన్న ఇల్లు, యేసు రక్తము కింద ఉన్న ఇల్లు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు, అందుకే ఆమె తప్పించబడింది. ఆమెను బట్టి ఆమె ఇంటి వారు కూడా తప్పించబడ్డరి. కాబట్టి తొగరదారం మనకి దేన్ని గుర్తు చేస్తుంది అంటే యేసుక్రీస్తు రక్తమును గుర్తు చేస్తుంది. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సందర్భంలో ఆదామవలు పాపము చేసి సిగ్గుతో చెట్టు చాటుకు వెళ్ళిపోయినప్పుడు మీరు చూస్తారు, జంతువును వధించి, అంటే ఏం జరిగింది అక్కడ? రక్త ప్రోక్షణ జరిగింది. ప్రతి సందర్భంలో మీకు లేవియాకాండంలో చూస్తుంటే బలుల గురించి ఉంది. ప్రతి బలి కూడా క్రీస్తులో సంపూర్తి అయ్యాయి. ప్రతి బలి యేసుక్రీస్తు బలియాగానికి గుర్తుగా, ఛాయగా కనిపిస్తుంది. అన్ని బలులు క్రీస్తులో సమాప్తమయ్యాయి. ఒకేసారి అర్పించబడిన బలి యేసుక్రీస్తు కార్చిన రక్తం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ రక్షణ కింద ఉన్న ఇల్లు అది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి ఛాయగా కనిపిస్తుంది. మరి రక్షణ పొందిన మనం నిజంగా ఎంత ధన్యులు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం రక్షణ పొందాం, బాగుంది. రాహాబు ఆమెలో ఒక కోరిక కలిగింది. ఏంటంటే ఈ పట్టణము యొక్క నాశనములో ఎవరు నాశనం కాకూడదు? చూడండి అక్కడ వాక్యంలో ఆమె చెప్తుంది, ఎవరు నాశనం కాకూడదో చెప్తుంది. ఆ పట్టణములో నీవు చూడండి, ఆమె దయచొప్పని అడుగుతుంది. ఎవరు ఎడల దయచొప్పని అంటుందంటే 13వ వచనం, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయి. ఎవరెవరంట? నా తండ్రి. ఇంతకు ఒకవేళ మీ తండ్రి ఉంటే రక్షణ పొందాడా? ఆయన గురించి భారం ఉందా? 2, నా తల్లి, తర్వాత నా అన్నదమ్ములు, తర్వాత అక్క చెల్లెళ్ళు, తర్వాత వారికి కలిగి ఉన్న వారందరూ, అంటే వారి బ్యాచ్ మొత్తం, వారి బంధువులు మొత్తం. మీ ఒక్కళ్ళ వల్ల ఇంతమంది రావాలి. ఏరి నిజంగా అందరం మనం అలా ఆలోచిస్తే రాహాబులాగా ఆమె అప్పుడే కదండి రక్షణ పొందింది.
అప్పుడే కదా వేగుల వారు ఆమెను దర్శించారు, ఆమె వేగుల వారితో మాట్లాడింది. ఆమె ఒక్కటే రక్షణ పొందడానికి కాదు, నా తండ్రి నా తల్లి ఎక్కడ వాళ్ళు రక్షణ పొందాలి, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు వారి కలిగి కుటుంబం. అంటే మనం ఎంతమంది గురించి భద్రత తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి, కానీ మనం ఏం పట్టినట్టు వచ్చేస్తాం అని ఇవేం చెప్పుంటుంది చెప్పండి. ఈ దారం కట్టేసింది, ఇప్పుడు ఆ ఇంటి కిటికీకి దారం కనిపిస్తుంది, ఏ ఇంటికి దారం లేదు. ఈ యొక్క తొగరు దారం, ఎర్రని దారం ఇప్పుడు అందరినీ ఏం చెప్పుంటుంది చెప్పండి. వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుంటుంది, నాశనం రాబోతుంది, ఈ పట్టణాన్ని ఇశ్రాయేలు జయించబోతున్నారు, ఇది శపించబడిన పట్టణం, ఇది నేలమట్టం కాబోతుంది, మీరు క్షేమంగా భద్రంగా ఉండాలంటే రండి నా ఇంటికి. ఏంటికి రావాలి నీ ఇంటికి? నీ ఇంటికున్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కటే ప్రత్యేకత ఏంటి? కిటికీకి ఏముంది అది చెప్పాలి మీరు. నేను ఎర్రని దారం కింద ఉన్నాను, యేసు రక్తము కింద, యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రపరిచి. చెప్పగలుగుతున్నామా మనం అలాగా? ఎంతమంది బాధ్యత ఉంది? నా తండ్రి నా తల్లి, నా అన్నదమ్ములు, తర్వాత నా అక్క చెల్లెళ్ళు, తర్వాత వారికి అందరం తేవాలి కదా మనం. పరలోక రాజ్యంలో చాలా ఖాళీ ఉందంట, తెలుసా మీకు? ఇక్కడ ఖాళీ ఉన్నంతకాలం ఆడ ఖాళీ ఉంటానే ఉంటుంది. కాబట్టి మన మీద పెద్ద బాధ్యత ఉందండి. ఆదివారం వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. ఇదిగో ఈ తొగరు దారం అనుభవం, ఇందులో ఉన్న గొప్ప మహిమ, గొప్ప ఆధిక్యత మనం అనేకులకు చెప్పాలి.